नमस्तेऽस्तु भूषय्यादिरतः प्रभो मद्गृहे धनधान्यादि समृद्धिं कुरु सर्वदा। ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎలవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి బివి రమణాచారి. నేను ఈ మధ్యకాలంలో ఒరిస్సా ప్రాంతానికి సంబంధించి, అంటే ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక కుగ్రామం, ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇంటిని వాస్తుపరంగా పరిశీలన చేయడానికి వెళ్ళడం జరిగింది. వారు నన్ను వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేశారు. అది నేను ప్రత్యేకించి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో కూడా తీయడం జరిగింది. అది మీకు మొత్తం అక్కడ ఆ గృహం యొక్క వాస్తు దోషాలు ఏంటి, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు 10 ఏళ్ళుగా చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తెలియక వాస్తు గురించి పూర్తిగా తెలియక వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వలన ఎంత నష్టపోయారు, ఏంటి నష్టపోయారు అనేది ఆ వీడియోలో పూర్తిగా మీకు ఒక్కొక్కటిగా నేను తెలియజేయడం జరిగింది. తర్వాత వారికి నేను రెమెడీ ఏంటి చెప్పాను, అంటే ఆ గృహానికి రెమెడీస్ ఏంటి చెప్పాను అనేది నేను డ్రాయింగ్ వేసి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరండి ఇది? ముజ్జాడపేట అంటే ఒరిస్సాకి దగ్గర ఇది. దీనికి కాంపౌండ్ వాళ్ళు లేదు, ఉత్తరం వరకు పెంచి కట్టారు. తొలి ఖాళీ ఉండేది ఉత్తరం వైపు మీకు? తొలంతా మామూలు గడ్డిని పెట్టాను అంటే ఈ స్లాబ్ ఇదే వెనక స్లాబ్ మట్టుకే. ఈ ద్వారం అంటే ఆ ద్వారం అంటే వాళ్ళకి దారి, ఆ ఇంటికి దారి, ఈ ద్వారం అంటే ఈ ఇంటికి దారి. ఇది ఉత్తర ముఖం, వాయువ్యానికి ద్వారం, ఈశాన్యం ద్వారం ఉండేది. ఈశాన్యం కార్నర్లో మీరు లెట్రిన్ బాత్రూమ్ కట్టారు. ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 లెట్రిన్ కట్టారు. ఈ మధ్యలో హాల్లో విడిచిపెట్టి మళ్ళీ ఈ 2 ద్వారాలు పెట్టుకున్నారు. మొదట ఇక్కడి వరకు ఇల్లు, ఇక్కడి వరకు ఇల్లు. తర్వాత ఇది స్లాబ్ పెంచారు మీరు. అదేమో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అది ఇల్లు. అది ఒక 15-20 సంవత్సరాలు ఉంది. ఇది ఉత్తరం అంతా ఖాళీ ఉండేది, మళ్ళీ ఇలా స్లాబ్ పెంచుకొని మీరు క్లోజ్ చేశారు. మరి ఇక్కడ ఈశాన్యంలో మీరు ఎందుకు లెట్రిన్ బాత్రూమ్? మేస్త్రి ప్రాబ్లం అనమాట. ఆరోగ్యపరంగా, తర్వాత ఆర్థికంగా అన్ని సమస్యలు వచ్చాయి. తర్వాత మరి అతను ఎలాగో చనిపోయారని చెప్తున్నారు ఇది కట్టిన తర్వాత. చిన్న అబ్బాయి చనిపోయారా? మేము చిన్న అబ్బాయి ట్రైన్ మీద నుంచి హెల్త్ పరంగా అంటే మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు నడుస్తుంది. ఈమె బాగాలేకపోయింది, ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, మళ్ళీ అలాగే అయిపోయింది. మళ్ళీ ఆపరేషన్ చేసినా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అది మళ్ళీ ఇటువైపు ఎవరున్నారు? నేను ఇప్పుడు మా ఈ పిల్ల తెలిపెట్టు అంటే చిన్నతను నేను మా ఆవిడ ఉంటాం ఇక్కడ పడమర వైపు ఇంట్లో. ఇప్పుడు రెండో వాడు ఉంటుంది. 2 పిల్లలు ఆమె ఇప్పుడు ఒక 6 మాసాలు అవుతుంది అలా బయటకు వెళ్ళడం, కానీ ఏ సదుపాయం లేదు. వెనక ఖాళీ స్థలం ఉంది దక్షిణంకి కొంచెం, అంటే దీనికి తగిలించే ఉంటాం. ఇక్కడ ఇది ఆగ్నేయంలో ఈ ఇంటికి ఇక్కడ పొయ్యి వచ్చింది, చిమ్ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు మీరు చూసిన అక్కడ వరకు అప్పుడు కట్టాను. ఇక్కడ వరకు కట్టాను. ఇది మెట్లు. తర్వాత ఇదేమో మన కట్టాము. ఇది అక్కడ కొట్టేసి ఈ 2 ఇళ్ళలో తూర్పు ఇంటికంటే పడమరి ఇల్లు లెట్రిన్ బాత్రూమ్ కట్టారా? అవి పెంచారు, దక్షిణంకి పెంచారు. ఇది నైరుతి పెరిగిపోయింది. దీనికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందండి? ఇక్కడే గొంత అక్కడ ఇంకుడు గొంత పెట్టారు. ఈ పెంచిన కొత్త స్లాబ్ ఇదే. ఇక్కడ వరకు మీకు ఉండేది ఇల్లు, ఇక్కడ వరకు ఉండేది. ఇప్పుడు పెంచిన స్లాబ్ ఇది కొత్తది. అంతకు ముందు ఇది కట్టారా? ఈ స్లాబ్ ముందు కట్టాను. తూర్పు ఇల్లు ముందు కట్టారు, తర్వాత పడమర కట్టారు, ఆ తర్వాత ఉత్తరాంధ్ర. దీనికి మళ్ళీ ఇంటికి డోర్ ఇది. ఈ 2 ఇళ్ళకి మధ్యలో ద్వారం, అక్కడ మళ్ళీ నడక. అంటే మీకు ఇవన్నీ 3 నడకలు, 1, 2, 3. మళ్ళీ పడమర ఇంటి నుంచి మళ్ళీ ఇలా వెళ్తే మళ్ళీ ఉత్తరం వైపు అంతా కలిసిపోతుంది.
ఈ ఉత్తరం అంతా మొత్తం హాల్ చేసుకున్నారు. మీరు అది ఖాళీ చేయకపోతే ఉత్తరం వైపు అంటే ఇల్లు బల్ల ఆ బల్లలో ఆ డొక్కులన్నీ తీసేయాలి. అది అర్జెంటుగా తీసేయాలి. తీస్తేనే మీరు ఏదనుకున్న అవుతుంది, లేకపోతే ముందు పని అవ్వదు. అర్థమైందండి. తర్వాత ఈ స్లాబ్ కంపల్సరీ కొట్టాల్సి ఉంటుందండి. స్లాబ్ తగ్గించుకోవాలి. దీనికి చెప్తాను, దీనికి ఏంటంటే చేయాలో చెప్తాను, మీరు తర్వాత నిదానం చేసుకోండి. 4 అబ్బాయిలో పెద్ద అబ్బాయి మొన్న నా వచ్చినప్పుడు పెద్ద అబ్బాయి వచ్చారు. రెండో అబ్బాయి ఇంట్లో అతను ఏం చేస్తున్నారు? ఇలాగే కూలో నెలలో చేస్తున్నాడు. బయటకు వెళ్ళాడు కానీ చూడలేదు, ఎట్లేదు రాలేడు, ఉండలేడు, అలాగే ఉంది. అది ఎవరు కూడాను మగవాళ్ళకి ఎవరు కూడాను స్థిరం ఉండదు. ఫస్ట్ ఎక్కడ ఏ పని చేసినా సరే ఆ పని స్థిరంగా ఉండదు. ఆదాయం తెచ్చినా అంతంత మాత్రమే, ఏముండదు అందులో. ఇంట్లో ఏం రాయలేదు. ఇంట్లో మనశ్శాంతి ముందు లేదు. ఫస్ట్ మీ ఇంట్లో డబ్బులు అనుకున్నంత రాదు. తర్వాత మగవాళ్ళు కూడా ఏదో పని చేస్తున్నారంటే చేస్తున్నారు అంతే. అంతేనా? అంతే. వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు, మేమేదో అయిపోతున్నాం ఏం లేదు, ఏముండదు మీకు. ఎప్పుడైతే మీరు ఉత్తరం పెంచారో అక్కడికి 2-3 సంవత్సరాలు, బహుశా 5 సంవత్సరాల లోపలే అతను చనిపోయారేమనుకుంటారు ఇది పెంచిన తర్వాత, కదండి? అంతేనా? అంటే ఉత్తరం పెంచడం, దాంతోపాటు ఇక్కడ ఈశాన్యంలో లెట్రిన్ బాత్రూమ్ కట్టడం, ఈశాన్యం సెప్టిక్ ట్యాంక్ తీయడం, ఈ 2 అతని మీద బాగా ప్రభావం చూపించాయి. వెహికల్ మీద ఎవరైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు కూడాను ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ప్రమాదం ఆయనకి జరిగిపోయింది కదండి, ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు కూడా చిన్న చిన్న ఏంటంటే మంచి హెల్త్కు 2 దెబ్బలు బండి మీద ఇది కొంచెం పడిపోయినట్టు కొంచెం 2 దెబ్బలు అయింది ఈ అబ్బాయి. ఒక్కోసారి మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఇంటర్నల్గా మీకు కూడాను అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్లడ్ మీకు తక్కువ ఎవరికైనా ఉంటుంది మీ ఆడవాళ్ళలో. బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేయించుకోండి. నర్వస్ వీక్నెస్, నరాలు బలహీనత, నీరసం సడన్గా, ఇవన్నీ వస్తాయి. వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఏంటంటే కొంచెం మైండ్ షార్ప్గా ఉండదు, అంటే కొంచెం మొద్దుబారిపోద్ది, మైండ్ మొద్దుబారిపోద్ది, బద్ధకం, చదువు మీద బద్ధకం వస్తుంది, అంత యాక్టివ్గా ఉండడు. ఇవన్నీ దీంతలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి గృహస్థితి అన్నీ చేస్తుందని చెప్పను. గ్రహస్థితి బాగాలేనప్పుడు ఇది ఒకటి రెట్టింపు చేస్తుంది. కానీ మీ ఇల్లు మాత్రం అక్కడ నైరుతి పెరిగిపోయింది. దోషాలు ఏంటంటే ఉత్తరం మూసారు. ఒకటి ఉత్తర వాయువులో ఒకటి ఉంది, అటువైపు ఉత్తర వాయువులో ఒక డోర్, తూర్పు ఉత్తర ఈశాన్యంలో, ఈ రెండింటికి ఒకటే హాల్ పెట్టారు. రెండింటికి మళ్ళీ ఈశాన్యంలో టాయిలెట్స్ పెట్టారు, ఇక్కడ ఈశాన్యంలో టాయిలెట్స్ పెట్టారు. ఇప్పుడు మీకు చూపించినటువంటి బిల్డింగ్ దాని యొక్క ప్లాన్ అనేది ఇలా ఉంటుంది. మీకు వీడియో చూపించాను కానీ కొంతమందికి అర్థం కాదు అనే ఉద్దేశంతో మళ్ళీ దాని ప్లాన్ ఇలా వేసి ఇప్పుడు చూపిస్తున్నాను. దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు మొదట చేసినటువంటి పొరపాట్లు ఏంటంటే ఈ ఉత్తరానికి అంతా కూడాను ఖాళీ ఉండేది. అప్పుడు ఆవులశాల ఉంచుకునేవారు. ఈ ఉత్తరం ఖాళీ అంతా కూడాను వాళ్ళు పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా స్లాబ్ వేసేసారు. వాళ్ళు చెప్తున్నారు స్లాబ్ వేసేసారు కూడాను, మూత వేశారు. ఉత్తరం హద్దు వరకు కూడాను కంప్లీట్గా క్లోజ్ చేస్తూ ఈ కార్నర్లో ఈశాన్యంలో, ఇది తూర్పు, ఇక్కడ ఈశాన్యంలో టాయిలెట్స్ కట్టారు. ఇక్కడ ఒక టాయిలెట్ కట్టారు, లెట్రిన్ బాత్రూమ్, ఇక్కడ కంబైన్ టాయిలెట్. రెండిళ్ళకి కూడాను మధ్యలో గోడ మళ్ళీ అడ్డగా కట్టారు. మీరు వీడియోలో చూసుంటారు. ఇల్లు కట్టి అంటే ఎప్పటికైనా ఇది 2 భాగాలు చేయడానికి ఉద్దేశంతో ఇక్కడ ఈశాన్యంలో టాయిలెట్స్, ఇక్కడ ఒక టాయిలెట్, ఇక్కడ ఒక టాయిలెట్ కట్టిన తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళి రిటర్న్ వస్తుండగా ట్రైన్ మీద నుంచి పడిపోయి చనిపోయాడు అతను అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఎవరో వచ్చిన వాళ్ళు చూసి ఇక్కడ ఈశాన్యంలో ఉండకూడదు కదా టాయిలెట్స్ అని చెప్పిన తర్వాత వాళ్ళు కొట్టేశారు. మీరు వీడియోలో చూస్తుంటారు. దానికి తోడుగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉత్తరం మూత వేయడం, దానివల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి. ఉత్తరం ఖాళీ ఉన్నటువంటి గృహానికి ఆ ఖాళీ స్థలాన్ని పూర్తి చేసి స్లాబ్ వేసినట్టయితే హద్దు వరకు కూడాను చాలా సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలే కాకుండా ఇంట్లో తెలియనటువంటి కొన్ని
విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. ఈ రెండిళ్ళకి కలిపి ఉత్తరంలో ఒకటే కామన్ హాల్ చేశారు. అలాగే ఈ తూర్పు వైపు ఉన్నటువంటి గృహం పశ్చిమ గృహానికంటే తక్కువ ఉంది. ఇక్కడ పశ్చిమంలో ఉన్నటువంటి గృహం దక్షిణ నైరుతి పెంపుతో ఉంది. అలాగే దీనికి కూడాను ఒక డోర్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు గృహాలు కలిపి ఒకే గృహంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఉంది. ఎందుకంటే ఈ రెండు గృహాలకు మధ్యలో కూడాను వెనక భాగంలో మళ్ళీ నడక ఉంది. ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ పెట్టారు. అంటే చుట్టూ తిరిగి ఇలాగ తూర్పు వైపు గృహానికి వెళ్ళొచ్చు, తూర్పు వైపు నుంచి గృహం నుంచి మళ్ళీ పడమర వైపు గృహం నుంచి రావచ్చు. అలాగే వీళ్ళు తూర్పు వైపు గృహం వాళ్ళు ఈ నైరుతి డోర్ నుంచి కూడాను వెనక్కి వెళ్ళడానికి దారి ఉంది. ఎటు చూసుకున్నా సరే ఇక్కడ కూడాను ఒక దారి ఉంది, కానీ ఇక్కడ ద్వారం లేదు. ఇక్కడ ఖచ్చితంగా డోర్ పెట్టారు. అది వీళ్ళు చేసిన తప్పు. దాంతోపాటుగా దక్షిణ నైరుతి ప్రత్యేకంగా ఈ గృహం రెండు గృహాలు కలిసి ఉండడం వలన ప్రత్యేకంగా దక్షిణ నైరుతి లెట్రిన్ బాత్రూమ్ ద్వారా పెరిగి ఎప్పుడైతే ఉత్తరం మూత పడిందో వాళ్ళు ఉత్తరం మూత వేస్తూ దాంతోపాటుగా ఇక్కడ టాయిలెట్స్ ఎప్పుడైతే కట్టారో ఆ కట్టిన వెంటనే వాళ్ళకి జరిగినటువంటి అనర్థాలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు. వాళ్ళ అబ్బాయి చనిపోవడం, అలాగే ఆర్థికంగా మిగతా అబ్బాయిలు కూడాను నలుగురు కొడుకులు కూడాను ఏ రంగంలో కూడాను అభివృద్ధి చెందకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ కామన్ హాల్కి ఉత్తర వాయువులో ఒక డోరు, గ్రిల్ డోర్ పెట్టారు. అలాగే ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టారు. ఈ రెండింటి వల్ల ఏంటంటే ఉత్తర వాయువు డోర్ అనేటటువంటిది ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. దీనికి మళ్ళీ నేను పరిశీలన చేసిన తర్వాత దీన్ని ఎలా సరిచేయడం జరిగిందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ గృహానికి వాస్తుపరంగా కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. ఆ రెమెడీస్ ఏంటంటే దక్షిణ నైరుతి పెరిగినటువంటి లెట్రిన్ బాత్రూమ్లు తూర్పు ఆగ్నేయం టాయిలెట్స్ సమాంతరంగా గోడని తెంపేసి ఇలా టాయిలెట్స్ కట్ చేసేసి తీసేసి మళ్ళీ తూర్పు ఆగ్నేయంలో ఎలాగైతే టాయిలెట్స్ ఉన్నాయో అలాగే దానికి సమాంతరంగా దక్షిణ భాగం కూడా పెంపు లేకుండా కట్ చేసి మళ్ళీ ఇక్కడ లెట్రిన్ బాత్రూమ్ కట్టుకుంటారు. దీని కిందనే సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఆ సెప్టిక్ ట్యాంక్ పూర్తి చేస్తారు. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ సెప్టిక్ ట్యాంక్కి దీని కనెక్షన్ తీసుకెళ్ళి ఇస్తారు. ఈ మధ్యలో దారి ఉంటుంది. ఇక్కడ నైరుతిలో గేటు ఇంతకుముందు ఉండేది, డోర్ ఉండేది. ఆ డోర్ క్లోజ్ చేసి అక్కడ విండో పెట్టుకుంటారు. కామన్ హాల్ని రెండు భాగాలు చేసి సమాంతరంగా రెండు భాగాలు చేసి ఉత్తరానికి ఖాళీ స్థలం ఉండేటట్టుగా స్లాబ్ కొట్టి వేయించడం జరిగింది. అలాగే ఉత్తర వాయువు నుంచి స్టేర్ కేస్ వేస్తారు. తూర్పు ఈశాన్యంలో ఇక్కడ బోరు కానీ వెళ్ళ కానీ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళ తీసుకుంటామన్నారు. ఇక్కడ నీరు పడుతుంది కాబట్టి వెళ్ళ తీసుకుంటారు. కామన్ హాల్ అనేది ఇప్పుడు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి నుంచి కొంతవరకు తప్పించుకోవడానికి మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి మళ్ళీ ఉత్తర ఈశాన్యం నడక వస్తుంది. దానివలన ఇక ముందు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్లాన్ అనేది చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు రెండిళ్ళు చేసుకుంటారనుకుంటే ఇక్కడ డోర్ మూసిస్తారు. అలాగే ఇక్కడ మధ్యలో కామన్ హాల్ ఉన్నటువంటి కామన్ హాల్కి మధ్యలో గోడ కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ డోర్కి ఎదురుగా ఇప్పుడు కిటికీ పెట్టుకుంటారు. పశ్చిమ వైపు ఉన్నటువంటి గృహం వాళ్ళు ఇక్కడ మళ్ళీ డోర్ పెట్టుకొని రెండు కిటికీలు ఇక్కడ డోర్ పెట్టుకొని ఈ డోర్ నుంచి మళ్ళీ ఉత్తర ఈశాన్యం గేట్ ద్వారా రెండు గృహాలు కూడాను ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఒకటే గేట్ ఉంటుంది. ఆ విధంగా భవిష్యత్తులో వాళ్ళు రెండు భాగాలుగా చేసుకున్నా సరే ఈ కామన్ హాల్ లేకుండా ఆ విధంగా ఉపయోగపడేటట్టుగా వాళ్ళకి చెప్పడం సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇదంతా కూడా రెమెడీ అంతా కూడా రీమోడలింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథ్ ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ లక్ష్మీ రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.